ముఖము అంటే ఏదో సామాన్యమైన ముఖము అని అనుకోకండి. గజ అనేటటువంటి మాటకి ఒక లక్షణం ఉంది. గ అంటే గతి, జ అంటే జన్మ. మనం ఏ మార్గంలో నడుస్తున్నామన్న దాన్ని బట్టే మనకి జన్మలు ఉంటాయి. ధార్మికమైన మార్గంలో నడిచిన వాడు ఎక్కువ జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా పరమేశ్వరుని యందు కలిసిపోతాడు. ఎవరు సక్రమమైన మార్గంలో భగవద్భక్తితో ధార్మికమైన మార్గంలో నడవడో వాడు కొన్ని కోట్ల జన్మలు వెన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి తిర్యక్కుగా మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. అటువంటి గతి తప్పుతున్న వాళ్ళందరినీ కూడా తాను తనకి నమస్కరించినంత మాత్రం చేత వినాయకుడై నడిపిస్తాడు. ఆ నడిపించే లక్షణం ఉన్నవాడు కాబట్టి గజ అంటే ఎవరు ఆయన యొక్క పాదములు పట్టుకుంటున్నారో వాళ్ళ యొక్క గతి జన్మరాహిత్యం వైపుకి తీసుకెడతాడు. వాళ్ళ జన్మకి